వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశంలో దశాబ్దాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమం కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాలేదు. అడవుల్లో ఆయుధాలు పట్టి తిరిగే క్యాడర్ వ్యక్తిగత జీవితాలపై, ముఖ్యంగా మహిళా పోరాట యోధులపై అనేక కఠినమైన ఆంక్షలు ఉంటాయనే విషయం కాలక్రమేణా వెలుగులోకి వస్తూనే ఉంది. ఇటీవల కాలంలో పోలీసులు జరిపిన దాడులు, లొంగిపోయిన నక్సలెట్లు, వాంగ్మూలాలు మరియు ప్రభుత్వాలు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఈ అంతర్గత రహస్యాలను స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి నక్సల్ ప్రభావిత రాష్ట్రాల అడవుల్లో మావోయిస్టు క్యాంపులపై పోలీసులు, సరిహద్దు భద్రతా దళాలు, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా అనేక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల అనంతరం స్వాధీనం చేసుకున్న సామాగ్రిలో భారీ మొత్తంలో కండోమ్లు, గర్భనిరోధక మాత్రలు మరియు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు లభించడం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ధ్వంసమైన క్యాంపుల్లో ఇవి దొరికినట్టు ఒడిశా పోలీసులు అధికారికంగా మీడియాకు వెల్లడించారు. ఈ ఆధారాలు అడవుల్లోని క్యాంపులలో గర్భనిరోధక సాధనాల వినియోగం ఎంత విస్తృతంగా ఉందో నిరూపించాయి. మావోయిస్టు క్యాంపుల్లో ఇన్ని గర్భనిరోధక సాధనాలు ఎందుకు ఉంటున్నాయనే అంశంపై కేంద్ర హోంశాఖ పార్లమెంటులో ఒక స్పష్టమైన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం పోరాట సామర్థ్యం తగ్గకుండా జాగ్రత్తలు, అడవుల్లో కఠినమైన పరిస్థితుల మధ్య జీవించే మహిళా క్యాడర్లు గర్భం దాల్చితే వారి కదలికలు మందగిస్తాయి. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వేగంగా పరిగెత్తడం, ఎదురుదాడి చేయడం కష్టమవుతుంది. గర్భం దాల్చడం వల్ల పోరాట సామర్థ్యం తగ్గుతుందనే కారణంతో క్యాంపుల్లో ఉన్న పురుషులకు లేదా మహిళలకు బలవంతంగా నసబందీ వంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని లొంగిపోయిన కొందరు మాజీ మావోయిస్టులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఉద్యమ వ్యూహాల కోసం క్యాడర్ యొక్క సహజమైన కుటుంబ జీవిత హక్కులను మావోయిస్టు నాయకత్వం ఎలా నియంత్రిస్తుందో ఈ నివేదిక స్పష్టం చేశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గింది. ప్రభుత్వాల పునరావాస ప్యాకేజీలు జనజీవన స్రవంతిలో కలవాలనే ఆకాంక్షతో భారీగా క్యాడర్ లొంగిపోతోంది. ఈ నేపథ్యంలో సాధారణ జీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇటీవల ఒక చారిత్రాత్మక మరియు మానవీయ నిర్ణయం తీసుకుంది. అడవుల్లో ఉన్నప్పుడు బలవంతంగానో లేదా పరిస్థితుల ప్రభావం వల్ల పిల్లలు కలగకుండా నసబంది అంటే వసెక్టమీ చేయించుకున్న మాజీ మావోయిస్టులు తిరిగి పెళ్లి చేసుకుని కుటుంబాలను పెంపొందించుకోవడానికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇందుకోసం జగదల్పూర్లోని ప్రముఖ మహారాణి ఆసుపత్రిలో వాసెక్టమీ రివర్స్ శస్త్రచికిత్సలను ఉచితంగా ప్రారంభించింది. ఈ సర్జరీల ద్వారా వారు తిరిగి సంతానాన్ని పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆయుధాల బాట వీడి హింసను వదిలి సాధారణ పౌరులుగా బతకాలనుకుని మాజీ మావోయిస్టులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే సరిపోదు. వారి వ్యక్తిగత, సామాజిక జీవితాల్లో లోటుబాట్లను భర్తీ చేయాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భావించింది. ఈ ఉచిత వాసెక్టమీ రివర్స్ శస్త్రచికిత్సల నిర్ణయం లొంగిపోయిన నక్సలైట్లను సమాజం గౌరవప్రదంగా ఆదరించడమే కాకుండా వారికి పూర్తి స్థాయి కుటుంబ జీవితాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన మానవీయ ప్రయత్నంగా నిలుస్తోంది. అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలను నిజంగా అభినందించాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.